నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీపై మంత్రి నారా లోకేష్ మండిపాటు. ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చకు సిద్ధం. దేవి చౌక్లో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు. గాయత్రీదేవి అవతారంలో అమ్మవారి దర్శనం. సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సూచన. మ్యూజిక్ లైబ్రరీ ఏర్పాటుకు అంకురార్పణ. 30,000 కేసెట్ల డిజిటలైజేషన్కు నిర్ణయం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. ప్రతి నెల వినతులు స్వీకరిస్తామన్న కలెక్టర్ కీర్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల విమర్శలపై ఆయన మాట్లాడారు. మంత్రిగా అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కాక మాపై విమర్శల అంటూ వైకాపా సభ్యులను నిలదీశారు. గత ప్రభుత్వ పాలనలో ఏ ఏడాది ఎంత బకాయి పెట్టారో అందరికీ తెలుసునన్నారు. సభలో తాను పరుష వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ పక్ష నేత బొత్స చేసిన విమర్శలు అవాస్తవమన్నారు. అలా తాను ఏం మాట్లాడానో చెప్పాలన్నారు. బొత్స సీనియారిటీని గౌరవిస్తానని తప్పుడు ప్రచారం చేయొద్దని లోకేష్ హితవు పలికారు. 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాను అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. రెండోది, ఇజ్రాయెల్ గారు మాడుతూ 300 యూనిట్లు కరెంటు యాప్కాస్లో పనిచేసిన వారికి, అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఎవరు పెట్టారు ఈ రూల్స్? సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. ఆయన రూల్స్ పెట్టారు. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. కాదని చెప్పండి. మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్. ఇదే సార్ ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. యాప్కోస్కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారు. చాలా వింతమంది అధ్యక్ష. రూల్స్ మీరు పెడతారు, గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు. కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి, పాఠాలు చెప్పించుకోండి. ఎల్ఓపి గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా క్లియర్గా వచ్చింది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష. ప్రాసెస్ ఫాలో అయ్యాం. అర్హులందరికీ మేము ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రెండు, కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ రెండు జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్ర వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. అది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష. రాజమహేంద్రవరం దేవి చౌక్లో శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి కనకదుర్గమ్మ 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి చౌక్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భక్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల వెంకటేశ్వర రెడ్డి, పలువురు నగర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఉత్సవ కమిటీ తరపున చిరు సత్కారం చేసి జ్ఞాపికలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కుంకుమ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు దర్శనానికి పంపిస్తూ ఉన్నారు. భక్తులకు పెద్ద ఎత్తున తాతలు ప్రసాద వితరణ చేస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ నగర నూతన కమిటీ ప్రతినిధులకు సభ్యులకు సూచించారు. నూతన కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీ బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పలూరి జానకిరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీను, కరగాని వేణు, మొక్కమాటి సత్యనారాయణ, కార్యదర్శులు కడలి రామకృష్ణ, ద్వార పార్వతీ సుందరి, మహమ్మద్ అస్లాం, కోశాధికారి శెట్టి జగదీష్ తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఆదిరెడ్డి అప్పారావును మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వానికి నగర కమిటీలో స్థానం దక్కిందన్నారు. తెలుగుదేశం పార్టీకి కష్టపడిన వారికి సమర్థులను గుర్తించి పదవులు ఇస్తుందనేందుకు ఈ కమిటీయే నిదర్శనమని అన్నారు. అడగండి అందరినీ వెళ్ళిపోవాలి. ఆవిడ నేను 2.5 గంటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం పనులు చేయాలి చెప్పండి. గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో 1960 నుంచి జరిగిన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన 30,000 ఆడియో క్యాసెట్లను డిజిటలైజేషన్ చేసి చక్కటి మ్యూజికల్ లైబ్రరీ తయారు చేసేందుకు మంగళవారం అంకురార్పణ జరిగింది. ప్రముఖ గాయకుడు, వయలినిస్ట్ త్యాగరాజు నారాయణదాస సేవా సమితి ప్రిన్సిపల్ సెక్రటరీ మద్దూరి శివానంద కుమార్ పేరుతో ఏర్పాటు చేసే ఆడియో లైబ్రరీకి స్థానిక త్యాగరాజు నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ఆ ఆడియో క్యాసెట్లను సాగి శ్రీరామచంద్రమూర్తి చేతుల మీదుగా డిజిటలైజేషన్ చేసేందుకు అప్పగించారు. ఆయన సోదరుడు ప్రముఖ న్యాయవాది మద్దూరి శివ, సుబ్బారావు, ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం, భాస్కర రామం, ఒక్కలంక రామం, విఎస్ఎస్ కృష్ణకుమార్, మద్దూరి శశిభూషణ్, ఒక్కలంక అనిల్ తదితరులు పాల్గొన్నారు. మద్దూరి మాట్లాడుతూ మద్దూరి శివానంద కుమార్ పేరుతో అలనాటి కార్యక్రమాలకు సంబంధించి నేడు చక్కటి లైబ్రరీగా తయారు కావడానికి మంచి సదావకాశం కలిగిందన్నారు. ఈ క్యాసెట్లను అందజేసిన సాగి రామానికి పారితోషికం చెక్కును కూడా అందజేశారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ మ్యూజిక్ ఆడియో లైబ్రరీ ఏర్పాటు చేయాలనే మద్దూరి కుటుంబ సభ్యుల కళ ఇన్నాళ్లకు నెరవేరుతుందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని మంచి లైబ్రరీ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి దివంగత ప్రిన్సిపల్ కార్యదర్శి స్వర్గీయ శ్రీ మద్దూరి శివానంద కుమార్ గారు మ్యూజిక్ ఆడియో లైబ్రరీని ఏర్పాటు చేయాలనేది వారి సంకల్పం. ఇది అది సాగి రామం గారు 1960 నుంచి రాజమహేంద్రవరంలో త్యాగరాజ సమితిలో ప్రతి కచేరీని రికార్డ్ చేశారు. దాదాపు 1960 నుంచి ఉన్న కచేరీలన్నింటినీ వారు దాదాపు 30,000 క్యాసెట్లలోనూ నిక్షిప్తపరిచారు. ఆ నిక్షిప్తపరిచిన వాటన్నింటినీ ఇప్పుడు డిజిటలైజ్ చేసి వీటన్నింటినీ మ్యూజిక్ ఆడియో లైబ్రరీగా చేయాలన్న సంకల్పంతో శివానంద్ గారి సంకల్పాన్ని వారి సోదరులు ప్రముఖ న్యాయవాది
సీనియర్ న్యాయవాది కుటుంబానికి చెందిన శ్రీ మద్దూరి శివసుబ్బారావు గారు, వారి కుమారులు శ్రీ మద్దూరి శశిభూషణ్ గారు ఈ కళల్ని శివానంద్ గారి కళలను సాకారం చేయడం కోసం ఇవాళ ఈ కార్యక్రమానికి ఉద్యమించారు. దీనికి ఇదిగా ప్రదంగా ఏదో ఒక పారితోషికం అందించారు తప్ప వారు రాగి రామన్ గారికి ఇచ్చింది వారు చేసిన సంకల్పానికి, వారు చేసిన కృషికి ఇది విలువ కట్టడం కాదు, గౌరవప్రదంగా ఒక పారితోషికాన్ని అందించారు. ఈ ప్రాజెక్ట్ని ఎక్కడితో ఆపేయకుండా వీటన్నింటినీ డిజిటలైజ్ చేసి కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక చక్కటి మ్యూజిక్ లైబ్రరీ, ఆడియో లైబ్రరీగా చేయాలనే సంకల్పంతో దానికి కూడా సహకరించడానికి శివానంద్ గారు ముందుకు వచ్చారు. సుబ్బారావు గారు, శివానంద్ గారి సంకల్పం, శివానంద్ గారి పేరు మీద ఈ మ్యూజిక్ లైబ్రరీ ఉంటుంది ఇక్కడ. దానికి అలాగే సాగిరామన్ గారికి కూడా గుర్తింపుగా ఇక్కడ తగిన ఇది చేయాలని సుబ్బారావు గారు సూచించారు. సుబ్బారావు గారు ఇప్పటికీ సమితి పక్షాన మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీరామచంద్రమూర్తి గారు నాకు తెలుసుండి దక్షిణ భారతదేశంలో ఎవరూ చేయనటువంటి మహోన్నతమైన కార్యక్రమం చేపట్టారు. గత 40 ఏళ్ళ నుంచి రాజమండ్రి సమితిలో జరిగిన కచేరీలు, హరికథలు, ప్రసంగాలు వీటన్నిటినీ ఆయన రికార్డ్ చేసి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఉపయోగించాలనే ఉద్దేశంతో అన్నట్టు ఆయన తయారు చేశారు. నా సోదరుడు శివానంద్ కుమార్ మంచి మ్యూజిషియన్, ఆయన కళ ఈయన రికార్డ్ చేసినవి ఇవన్నీ కూడా ఉత్తరోత్తర మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండేవారికి జనరేషన్ టు జనరేషన్ తప్పనిసరిగా వాళ్ళకి లబ్ధి కలగాలని, వాళ్ళకి సులువుగా దొరకడానికి వీలైన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఓ లైబ్రరీ పెట్టాలని అన్నారు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఈ కార్యక్రమాలన్నింటినీ రికార్డ్ అయిన వాటన్నింటినీ కూడా క్లౌడ్ అనే ఏదో చెప్తున్నారు, క్లౌడ్లో పెడితే ప్రపంచంలో ఎక్కమూలన ఉన్నా సరే కర్ణాటిక్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఫింగర్ టిప్స్లో వాళ్ళు చూసుకుని ఆనందించడం, నేర్చుకోవడం జరుగుతుంది. దానికి శ్రీరామచంద్ర ప్రభు ఈ దసరా సందర్భంలో అమ్మవారు దాని తగిన శక్తిని నాకు ఇస్తారని, మా కుటుంబానికి ఇస్తారని, దీన్ని 10 మందికి ఉపయోగించేలాగా సమితి వారి యొక్క సారథ్యంలో చేయడానికి మేము ముందుకు వచ్చినందుకు చాలా సంతోషిస్తాం. క్రమశిక్షణ తదితర కేసుల కారణంగా సస్పెండ్ అయిన ఉద్యోగులపై విచారణలు త్వరితగతిన పూర్తి చేసి తగిన చర్యలు తీసుకోవాలని, చొరవ తీసుకోవడం చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బొమ్మూరు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన ఉద్యోగులకు సంబంధించిన విచారణలను త్వరితగతిన పూర్తి చేసి శాఖాపరమైన తగిన శిక్షా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే కేసుల్లో ప్రధాన శిక్షలు, తక్కువ ప్రాముఖ్యత కల కేసుల్లో చిన్న శిక్షలు విధించాలని పేర్కొన్నారు. జీవన భత్యం, సబ్సిస్టెన్స్ అలవెన్స్ అందడం లేదని కొందరు చేసిన ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు, డ్వామా ప్రాజెక్టు అధికారి నాగమహేశ్వరరావు, సర్వే ఉప సంచాలకుడు బి లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడీగా ఉన్నారు. పెడతాము. సో మేజర్గా వచ్చిన ఇష్యూస్ ఆల్రెడీ ఫ్రమ్ ఏమంటారు కొన్ని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్లో సస్పెండ్ అయిన వాళ్ళందరూ వస్తాము. సో వాళ్ళు చేసిన పనికి అప్రాప్రియేట్ పనిష్మెంట్ ఇచ్చాడు బెటర్. పెద్ద తప్పు చేస్తే మేజర్ పెనాల్టీ, చిన్న తప్పు చేస్తే మైనర్ పెనాల్టీ. ఒక్కోసారి సర్కమ్స్టాన్సెస్ ఏదైనా అయి ఉంటే సెన్షన్, అలా ఏదో ఒక డెసిషన్ తీసుకుని అదే బయట ఎంప్లాయీస్ మన ప్రజల్ని ఇబ్బంది పెట్టి హింసించి అట్లా రకరకాల తప్పులు చేస్తుంటే ఆబ్వియస్లీ మేజర్ ఇంక్రిమెంట్, మైనర్ ఇంక్రిమెంట్, లేదంటే ఇంక్రిమెంట్స్ క్యూములేటివ్ క్యూములేటివ్ ఎఫెక్ట్, లేదంటే అవసరమైతే డిస్మిసల్ ఆర్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, ఇవన్నీ చేసేది. అట్లాంటి వాళ్ళు ఉంటారు. పెద్ద తప్పులు చేయకుండా మనము కొన్ని రొటీన్గా తీసుకునేవి 2 రకాలు ఉంటాయి.
సో ఒకసారి మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్లీజ్ సీ దట్ ఆ ఎంక్వైరీస్ ఆర్ కంప్లీటెడ్. సో అలా ఎంక్వైరీస్ గాల్లో ఉండడం వల్ల, సస్పెన్షన్స్ అలా గాల్లో ఉండడం వల్ల ఇటు రాదు అటు రాదు అలా హ్యాంగ్ అయ్యి ఉంటారు ఎంప్లాయీస్. ఏదో ఒకటి వెర్డిక్ట్ అయితే పాస్ చేసేయండి, చేసిన మిస్టేక్ బట్టి. మిస్టేక్ ఉంటే సాల్వ్ ఉంటుంది, లేదంటే లేదు, డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ. శ్రీ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ పునర్నిర్మాణం విజయదశమి పురస్కరించుకొని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో భవానీ భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. శ్రీ విజయ కనకదుర్గ ఆలయం వద్ద ముందుగా శ్రీ కనకదుర్గమ్మ వెంకన్నబాబు సేవను మూలస్థానం అగ్రహారానికి చెందిన గురువు తోరాటి దుర్గారావు శిష్య బృందం సహకారంతో నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సేవ అనంతరం భక్తులు నిప్పుల గుండంపై నడిచారు. ఈ భవానీమాత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులందరిపైన ఉండాలని పూజలు జరిపించారు. ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తులు, ఆయన కుమారుడు మేడి దుర్గేష్ మాలదారులకు అల్పాహారాన్ని అందజేశారు. శ్రీ విజయ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ వారి శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 39వ దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 10:19 నిమిషాలకు కలశ స్థాపన అనంతరం సహస్ర కుంకుమార్చనలు ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయం వద్ద చండీ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా అలంకరించారు. బట్లంకి ప్రకాష్ ఆలయం వద్దనే ఉండి పూజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రకారేణ మయా శరన్నవరాత్ర సంభవతు ద్రవ్య అక్షరంలో వదిలిపెట్టేసే. ఏమిటి అసలు చండీ అంటే ఏంటి అంటే కోపము కలిగినటువంటి ప్రతి యుగములోనూ కూడా ఒక రాక్షసుడు ఉద్భవించడం, ఆ రాక్షసుడు చేసేటువంటి అమ్మవారు రాక్షసు సంహారం చేసినటువంటి 13 అధ్యాయాల్లో 10 అధ్యాయాలు అమ్మవారి ఉద్ధారణ చేస్తుంది.
అంటే దేవీ భాగవతంలో చెప్పినటువంటి విధంగా దేవీ భాగవతంలో దేవతారంలో ఏ రాక్షసుని సంహారి స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకులు తోటా సుబ్బారావు ఆధ్వర్యంలో 11వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మట్నూరి పార్వతీ శిష్య బృందంచే భక్తి సంగీత విభవరి, రాజరాజేశ్వరి భజన మండలి రామవరం వారిచే కోలాటం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు కావాలని తోటా సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. 9 రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్థానిక కోరుకొండ రోడ్ శ్రీ దుర్గా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గా సాయి మందిర్లో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద ప్రతిరోజు భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు. గూడ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమం వద్దకు విచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. ప్రతిరోజు సుమారు 4000 మందికి అన్నదానం చేయటం అభినందనీయమని ఉత్సవ కమిటీని అభినందించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు దుద్దుపూడి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, జొన్నాడ వెంకట సుబ్బారావు, కంటిపూడి లక్ష్మణరావు, భీమవరపు వెంకటేశ్వరరావు, కాళీపూర్ రవి, జొన్నాడ లక్ష్మీ నరసింహారావు, జక్కంపూడి అర్జున్, మల్లా వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కంబాల చెరువు జూరాసిక్ పార్కులో విజయదశమి సందర్భంగా
నవదుర్గ పేరుతో కాంట్రాక్టర్ కిలపర్తి శ్రీనివాస్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను సోమవారం సాయంత్రం ఆయన మనవరాలు శ్రీ నిఖా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పురస్కరించుకొని నవదుర్గ ఎగ్జిబిషన్ పేరుతో అమ్మవారి 9 అవతారాలతో కూడిన విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, వినాయకుడి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ ఈ నవదుర్గ విగ్రహాలను దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూరాసిక్ పార్కు చూడటానికి టికెట్ తీసుకుంటే ఈ ఎగ్జిబిషన్ను సందర్శించేందుకు ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు. అన్ని విగ్రహాలు స్వయంగా ఆ దేవతలను చూస్తున్నట్టుగానే అందరికీ దర్శనమిస్తాయని, విజయదశమి తర్వాత కూడా ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఈఈ ఆలీ, ప్రముఖ బిల్డర్ పూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్తే, నా పేరు కిలపర్తి శ్రీనివాసరావు. నేను కంబాల్ చెరువు పార్కు కాంట్రాక్ట్ని. మేము ఇంతకుముందు జురాసిక్ పార్క్ అని ఇందులో పెట్టాం, బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా ఈ 9 రోజులతో పాటు కంటిన్యూగా కూడా ఉంటుంది. నవగ్రహాలు ఎగ్జిబిషన్ పెడుతున్నాం. అమ్మవారి అన్నీ ఉంటాయి. నవదుర్గలు ఇవాళ మా మనవరాల చేత రిబ్బన్ కట్ చేయించాము. ఇవి బోర్డు మీద ఉన్న దేవతలు అందరూ ఉంటారు. దీంతోపాటు వెంకటేశ్వర స్వామి, వినాయకుడు ఉంటుంది. రియలిస్టిక్గా ఉంటుంది. మీరు ఎక్కడ చూడలే డైరెక్ట్ తిరుపతిలో ఎలా చూసారో అలా ఉంటుంది. దీనికి ఇంచుమించు 40 మంది 1 year కష్టపడి దీన్ని తయారు చేశారు. దీనికి ఒరిజినల్గా తయారు చేసిన ఆర్కిటెక్చర్ వచ్చి ప్రస్తుతానికి సింగపూర్లో ఉన్నారు. ఆయన ఈ వారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరిని పిలిచి మళ్ళీ చేస్తాం. స్థానిక తుమ్మలావ 1వ వీధిలో శ్రీ బాలగణపతి 7వ నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరగాని వేణు, వీరాజు, జి రమేష్, కమిటీ సభ్యులు పిచ్చిక నాగప్పారావు, విష్ణుప్రియ, నాగులపల్లి అన్నవరం రవణమ్మ, నాగేశ్వరరావు, దేవి, కళ్యాణ్, సూర్య, అభి, సాయి, మనోహర్, పండు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.